వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. మీ అందరి ముందుకి సరికొత్త కొరియన్ డ్రామాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే చాలా ఫన్నీగా అండ్ చాలా రొమాంటిక్ గా కూడా ఉంటుంది. ఇందులో ఏంటంటే హీరోయిన్ కి ఒక శక్తి ఉంటుంది అనమాట. ఏంటంటే చాలా ఎక్కువ పవర్ ఉంటుంది తనకి. ఎలాంటి వస్తువునైనా ఎలాంటి బరువునైనా మోయగలిగే శక్తి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే హీరో ఒక పెద్ద కంపెనీకి సీఈఓ. సో ఆ సీఈఓకి ఏంటంటే ఒక ప్రాబ్లం వస్తుంది. సో దానికోసం ఏంటంటే హీరోయిన్ ని తన దగ్గర ఒక బాడీ గార్డ్ కింద ఉంచుకుంటారు. సో వాళ్ళిద్దరూ ఎలా లవ్ లో పడ్డారు, సో అలాంటిది అనేది ఈ స్టోరీ మొత్తం అనమాట. సో స్టోరీ అయితే చాలా బాగా ఉంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. హీరో అండ్ హీరోయిన్ మధ్య చాలా కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. హోప్ఫుల్లీ మీకు ఈ వెబ్ సిరీస్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మనం ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? సో అంతకు ముందు మరిన్ని మన ఎపిసోడ్ల కోసం అండ్ మరిన్ని కొరియన్ వెబ్ సిరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అక్కడ ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ఇంక ఎపిసోడ్లకు వెళ్ళిపోయినట్లయితే మనకి ఎపిసోడ్ ఓపెన్ కాగానే ఏంటంటే ఒక బస్ ని వెళ్తుండే చూపిస్తారు. ఆ బస్ లో ఏంటంటే హీరో ప్యాసింజర్ అనమాట. సో హీరో ఏంటంటే బొకే పట్టుకొని ఎక్కడికో వెళ్ళడానికి ఆ బస్ ఎక్కుతాడు అనమాట. సో అలా వెళ్తున్న టైంలోనే బస్ కి ఏమవుతుందంటే పంచర్ అయిపోతుంది. పంచర్ అయిపోయి బస్ ని ఏంటంటే అటు ఇటు తిరిగిపోతుంది అనమాట. సో ఆ బస్ కి బ్రేక్స్ కూడా పోతాయి. సో బ్రేక్స్ వేద్దామని చెప్పినా బ్రేక్స్ పనిచేయవన్నమాట. సో ఇంకేమవుతుందంటే వీళ్ళందరూ చచ్చిపోతామన్న భయంతో ఉంటారనమాట. అదే టైంలో ఏంటంటే పక్కన ఒక చిన్న బేబీ ఒక ఆవిడ ఉంటుంది. వాళ్ళని గుద్ది పక్కన అది ఒక బ్రిడ్జ్ అనమాట, కింద పడిపోయే టైంకి అక్కడ ఆగిపోతుంది బస్సు. సో ఏదో మిరాకిల్ జరిగినట్లు ఆగిపోతుంది అనమాట. సో వెనక్కి ఏంటంటే హీరో పడిపోతారు కదా, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఒక అమ్మాయి పింకల్ ఉడి వేసుకొని తను దాన్ని ఆపుతుంది అనమాట. అలా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే తన యొక్క ఉడి కిందకి జారుతూ ఉంటుంది. తన ఫేస్ విజిబుల్ అయ్యే టైంకి ఏంటంటే హీరో నిద్ర నుంచి మెలుకుంటాడు. సో ఇదంతా ఏంటంటే హీరోకి ఒక కళ వస్తుంది. సో హీరోకి ఏంటంటే ఒక పక్క నుంచి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లో ఏంటంటే ఒక సైకో అనమాట. సో తనని బెదిరిస్తాడు అనమాట. ఇలాగా నీ యొక్క ఐన్స్ ఆఫ్ కంపెనీ ఉంది కదా, దాన్ని ఎప్పటికైనా కబ్జా చేస్తానంటే టైం ఎంత అవుతుందో నీకు ఏమైనా గుర్తుందా, ఏం మాట్లాడుతున్నావా అని చెప్పి ఫోన్ ఇట్టేస్తాడు. సో ఇదిలా ఉండగా తినే మన హీరోయిన్, తిని పేరు వచ్చేసి ఏంటంటే బాంగ్సున్ అనమాట. తినికి చాలా పవర్స్ ఉంటాయి. తను ఏంటంటే తనకు ఒక ఫోన్ కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ఏంటంటే తను ఒక జాబ్ కి అప్లై చేసి ఉంటుంది. సో తనకి రిజెక్ట్ అవుతుంది అనమాట. ఇది నాకు ముందే తెలిసి నేను రిజెక్ట్ అవుతానని చెప్పి తన యొక్క రెజ్యూమ్ ఉంటుంది కదా, ఆ రెజ్యూమ్ లోని తను మొత్తం అంతా టైప్ చేస్తుంది. నా పేరు బాంగ్సున్, నేను చాలా ప్రత్యేకమైన దాన్ని, నాకు చాలా పవర్స్ ఉన్నాయి, ఈ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి మనకి మొత్తం అంతా చెప్తుంది అనమాట. వాళ్ళ అమ్మ ఉంటుంది, అంటే తిన అమ్మమ్మ అనమాట. సో తనకి చెప్తుంది అనమాట ఈ పవర్స్ ఎలా యూజ్ అవుతాయని చెప్పి. ఈ పవర్స్ ఏంటంటే చెడుగా యూజ్ చేసిన అండ్ చెడ్డ పనుల కోసం యూజ్ చేసిన సో ఈ పవర్స్ అన్ని పోతాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మ స్టోరీని చూపిస్తారు, బాంగ్సున్ వాళ్ళ అమ్మని. సో తను ఏంటంటే చాలా తనకు కూడా పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ ఏంటంటే అందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ బెదిరించి డబ్బులు తీసుకొని యూజ్ చేస్తుంది అనమాట. సో తనకి ఏంటంటే ఆ వెయిట్ లిఫ్ట్ చేసే పవర్ అని పోయి మొక్కమంతా పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట. సో తనకి పవర్ పోతుంది. సో అలా అని తను కూర్చొని ఏడుస్తున్న టైంలోనే ఒక అతను తన దగ్గరికి వచ్చి ఆ ఏడుపుని ఆపుతాడు అనమాట. సో తనే హీరోయిన్ వాళ్ళ నాన్న, బోగ్సిన్ వాళ్ళ నాన్న. సో ఆ విధంగా హీరోయిన్ పుడుతుంది అనమాట. హీరోయిన్ పుట్టగానే ఇలా కిక్ చేయగానే ఒక పర్సన్ పడిపోతాడు. సో హీరోయిన్ తో పాటు ఇంకొక అబ్బాయి కూడా పుడతారు. ఇద్దరు కవల పిల్లలు అనమాట. సో ఇదనమాట మనకి హీరోయిన్ స్టోరీ. నేను ఇలా పుట్టానని చెప్తుంది. సో హీరోయిన్ కంటి ముందు ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా, ఎవరికైనా ఆపద కలిగినా తన హీరోయిన్ వెంటనే రియాక్ట్ అవుతుంది అనమాట. సో అలా మెట్రోలో వెళ్తుంటే ఒక అతను ఒక అమ్మాయిని కొంచెం టచ్ చేయడానికి చూస్తుంటే హీరోయిన్ ఇంకా అది చూడలేక వాడి చెయ్యి ఇరిచేస్తుంది అనమాట. ఇరిచేసి ఎవరికి కనిపించకుండా బయటికి వచ్చేస్తుంది. సో ఇలా ఏంటంటే నేను చాలా పనులు చేశాను, నేను చేయలేని పనులు అంటూ ఏం లేవు, నేను కాల్ సెంటర్ లో పని చేశాను అండ్ నా క్యాపబిలిటీకి తగ్గట్టుగా మా అమ్మగారు నాకు చెప్పేటట్లు నేను వ్యవసాయం చేశాను అని చెప్పి ఒక సీన్ చూపిస్తారు. ట్రాక్టర్ వేసుకుని వెళ్ళిపోతుంటే ట్రాక్టర్ కింద పడిపోతే హీరోయిన్ ఏంటంటే ఒక్క చేతితో ఆ ట్రాక్టర్ ని ఎత్తి పక్క పడేస్తుంది అనమాట. అది చూసిన ఒక ముసలి పీపుల్స్ ఏంటంటే అక్కడ పడిపోతారు. సో ఇలాగా నేను హైట్ చేసుకుంటున్న నా శక్తుల్ని అని చెప్పి హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే హీరో జాగింగ్ చేస్తూ వెళ్తుంటే ఒక అతను హీరోని ఫాలో అవుతాడు అనమాట. సో అది చూసిన హీరో ఏంటంటే అతన్ని ఫాలో అయితే అది తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ ఏంటంటే బైసైకిల్ మీద వెళ్తూ ఉంటుంది ఒక దగ్గరికి. సో ఒక స్కూల్ బస్ చూపిస్తారు. ఆ స్కూల్ బస్ ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర ఒక పెద్ద వెహికల్ పెట్టేస్తే ఆ స్కూల్ బస్ ఆగిపోతుంది. ఆ స్కూల్ బస్ పర్సన్ ఏంటంటే కిందకి దిగి వెహికల్ తీరా అంటే అతన్ని కొడతారు. అది చూసిన హీరోయిన్ ఏంటంటే హీరోయిన్ పోలీసులకి కాల్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి ఒక పర్సన్ తన ఫోన్ తీసుకొని ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ పోలీసా ఉండని చెప్పి తన ఫోన్ ఇసిరేస్తే ఫోన్ విరిగిపోతుంది. సో ఏంటి నా ఫోన్ ఇరిపేసావు, నువ్వు బాగు చేస్తావా చెయ్యవా నా ఫోన్ ని అంటే
వాడు కొంచెం వెటకారంగా మాట్లాడతాడు. అదే టైంలో హీరో అక్కడికి వస్తాడనమాట. వచ్చి ఇదంతా చూస్తాడు. అతను కూడా పోలీసులకి కాల్ చేసి చెప్తున్న టైంలోనే హీరోయిన్ ఏంటంటే ఇతను కొంచెం ఇరిటేట్ పడతాడనమాట. తనను కొట్టడము, ఇలా చేయడం అవన్నీ చూస్తే ఇంకా హీరోయిన్ ఏంటంటే తన దగ్గర పవర్ ఉంటుంది కదా! సో, తను ఇలా కొట్టగానే ఆడి పళ్ళన్నీ ఊడిపోతాయి. ఒకడేంచో దగ్గరికి పరిగెట్టుకొని వచ్చినప్పుడు ఆడిని కొడితే వాడేంటో గాల్లో ఎగిరిపోతాడు. ఇంకొకడేంటంటే వాడి ఫింగర్స్ ఉంటాయి. వాడి ఫింగర్స్‌ని బ్యాక్‌కి ఇరిపేస్తుంది. సారీ, సారీ ఇలా చేయాలనుకోలేదని చెప్పి మళ్ళీ ఆ ఫింగర్స్ ఎలా అయితే బ్యాక్‌కి ఇరిచిందో అలా ఫ్రంట్‌కి పెట్టేస్తుందనమాట. సో, ఇదంతా చూసిన హీరో ఏంటంటే మొత్తం అంతా ఆశ్చర్యపోతాడు. ఆ పిల్లలు కూడా. స్కూల్ బస్‌లో పిల్లలుంటారు కదా! అదంతా చూసి ఆశ్చర్యపోతారు. ఇంకేంటంటే హీరోయిన్ ఏదో పెద్ద ఏలియన్‌లా చూస్తారనమాట. సో, తనకి పవర్స్ ఉన్నాయని చెప్పి ఇంకా హీరో అలా ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. ఈళ్ళందరూ పోలీస్ స్టేషన్‌కొచ్చి కంప్లెయింట్ ఇస్తే హీరోయిన్ అక్కడ సైట్ సీన్‌లో ఉంటుంది కదా! హీరోయిన్‌ని కూడా పిలుస్తారు. సో, హీరోయిన్ ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్‌ని లవ్ చేస్తుంది కదా! సో, పోలీస్ స్టేషన్‌కొచ్చి హలో గోగ్డు ఎలా ఉన్నావు? అని చెప్పి కొంచెం బయట నుంచి కొంచెం మంచిగా మాట్లాడుతుంటే హీరో ఏంటంటే తనని చూస్తాడనమాట. ఏంటి ఈ అమ్మాయి ఇలాగుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది హీరోయిన్. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది బాంగ్స్ నీకేమవుతుందో నీకు అర్థమవుతుందా? అని చెప్పి కంప్లెయింట్ నోట్ చేస్తారనమాట. ఆళ్ళు ఏ విధంగా కంప్లెయింట్ పెట్టారో అది మొత్తం అంతా చదువుతాడు. ఏంటి నువ్వు వీళ్ళందరిని కొట్టావా? ఇదంతా ఆశ్చర్యంగా లేదా? దీనివల్ల ఎంత కేస్ పడుతుంది తెలుసా? నువ్వు ఎన్ని రోజులు జైల్‌లో ఉండాలి తెలుసా? అంటే ఆ పిల్లలందరూ ఏంటంటే అవును, అవును తినే కొట్టిందంట. అప్పుడేంటంటే హీరో లోపలికొస్తాడు. తనేం కొట్టలేదు. నేనే వాళ్ళందరిని కొట్టాను. ఆ పిల్లలు అబద్ధం చెప్తున్నారు. అంటే నీకెలా నువ్వెలా వచ్చావు ఇక్కడికి? అంటే నేనే కంప్లెయింట్ ఇచ్చింది. వాళ్ళందరిని నేనే కొట్టాను అంటే పిల్లలంటారు లేదు, లేదు అక్కే కొట్టింది. మొత్తం అందరిని అక్కే కొట్టింది. తను కాదు అంటే, అయినా ఈ పిల్లల మాటలు మీరెందుకు నమ్ముతారు? సరే, సరే ఈ పిల్లల మాటలు నమ్ముతున్నారు కదా! నేను నిరూపిస్తానని చెప్పి ఒక బుక్ తీసుకొని ఈ బుక్ మీద ఏటుందో చదవండి అంటే ఆళ్ళు చదవరనమాట. ఇలాంటి కిండర్ గార్డెన్‌కెళ్తున్న పిల్లల మాటలు మీరేం నమ్ముతారు? పిల్లల మైండ్‌లో ఏదైతే ఫీడ్ చేస్తారో అదే వాళ్ళు చెప్తారు. సో, ఈ రౌడీస్ వాళ్ళకలా చెప్పుంటారు. సో, దానివల్ల అలా ఫిక్స్ చేశారు. వీళ్ళందరిని కొట్టింది నేనే అని చెప్తే హీరో ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అనమాట. సో, ఆ కేస్ నుంచి హీరో బయటికి వచ్చేస్తాడు. బయట ఉన్న వాళ్ళ సెక్రటరీతో మాట్లాడుతుంటే అదే టైంలో హీరోయిన్ అక్కడికొచ్చి అయినా నువ్వెందుకు లోపల అబద్ధం చెప్పావు? నేను కొడితే నువ్వు కొట్టావని చెప్తున్నావేంటి? అయినా నువ్వు అబ్బాయిలాగా ఉండు. ఒక అమ్మాయి యొక్క ధ్యానం నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి హీరోయిన్ వెళ్ళిపోతుంది కొంచెం కోపంగా. ఇలా చూస్తుంటుంటే హీరో వాళ్ళ సెక్రటరీ ఉంటాడు కదా! ఈ అమ్మాయికి చాలా పొగరులా ఉంది అంటే, పొగరు కాదు చాలా హాట్‌గా ఉంది అని చెప్పి హీరో అంటాడు. సో, ఆళ్ళ సెక్రటరీ అంటే ఏంటి ఇలా తయారయ్యారు? మీకేమైనా బుర్ర పని చేస్తుందా? అని చెప్పి ఇద్దరు కార్‌లో కూర్చుంటారు. సో, ఆ కార్‌లో కూర్చున్న టైంలోనేంటంటే హీరోయిన్ అప్పుడే బైసైకిల్ తోటి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని మన హీరో ఏంటంటే హీరోయిన్ కాస్త చూస్తూ ఉంటాడు. సో, ఇలాగ మార్నింగ్ అవ్వగానే హీరో ఏంటంటే వాళ్ళ కంపెనీ పెద్ద అన్‌షిఫ్ట్ అనే కంపెనీ ఉంటుంది కదా! దానికి సీఈఓ. సో, ఆఫీస్‌కి వెళ్లి అందరిని మంచిగా పలకరిస్తాడు. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఏంటంటే వాల్నట్ బేకరీ అని చెప్పి ఒకటి నడుపుతారనమాట. సో, అక్కడికి హీరోయిన్ వాళ్ళ మదర్ వచ్చి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్న డబ్బులను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో ఏంటంటే హీరోయిన్ అక్కడికి వస్తుంది. సో, ఏంటి ఇంత లేట్‌గా వచ్చావంటే, నా పనులు నాకుంటాయి కదమ్మా! అంటే, అయినా నువ్వు ఇప్పటికైనా జాబ్ చూసుకున్నావా లేదా? అయినా నువ్వు జాబ్ చూసుకోలే. ఎవరినైనా చూసి పెళ్లి చేసేసుకో నీకు అదే కరెక్ట్ అని అంటారు. ఇక్కడేంటంటే మన గోకుడు ఉన్నాడు కదా! సో, అక్కడ ఒక ఇన్స్‌పెక్టర్ ఉంటాడు కదా! హెడ్ తను అడుగుతాడనమాట. ఆ అమ్మాయి నీకెలా తెలుసు? అంటే నేను స్కూల్ మేట్స్ మేమిద్దరం ఒక దగ్గర చదువుకున్నాము అని చెప్పి తను అంటాడనమాట. ఇక్కడేంటంటే ఈ రౌడీలందరిని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. సో, హాస్పిటల్‌లో జాయిన్ చేసిన తర్వాత ఆ రౌడీస్‌కి కొంచెం హెడ్ ఉంటాడు కదా! సో, ఆడంటే గట్టిగా అరుస్తాడు. సో, నేను వదలను అని చెప్పి గట్టిగా అరుస్తారు. ఇక్కడేంటంటే డాక్టర్స్ అందరూ వాళ్ళ యొక్క రౌడీస్ ఉంటారు కదా! వాళ్ళ యొక్క రిపోర్ట్స్‌ని చూస్తూ ఉంటారనమాట. చాలా స్పెషియస్‌గా ఉంది. చెయ్యి తనే ఎవరో విరిపేసి ఆ చెయ్యిని మళ్ళీ బ్యాక్ యథాస్థానంకి పెట్టేసారు. ఎవరు ఇలా కొట్టలేరు ఒక పర్సన్స్‌నేనంటే అందులోనే ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ డాక్టర్ అనమాట. సో, తనకి గుర్తుకొస్తుంది. తను చిన్నప్పుడు వాళ్ళ అక్క తనని ఎలా కాపాడిందని చెప్పి. హి ఆ పాపని హీరోయిన్‌ని వాళ్ళ బ్రదర్‌ని ఇద్దరిని కిడ్నాప్ చేసేస్తే వాడు పెట్టిన టెన్షన్‌కి తట్టుకోలేక వాళ్ళ బ్రదర్ ఏడుస్తుంటుంటే కార్‌ని విండోనేంటంటే హీరోయిన్ కాలుతో తంటుంది. వెంటనే విండో బయటకొచ్చేస్తుంది. ఆ దొంగ ఏంటంటే వీళ్ళిద్దరు పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటుంటే కారుతో వాళ్ళిద్దరిని గుద్దడానికొస్తే ఒక్క చేతితోటి హీరోయిన్ ఆ కార్‌ని ఆపేస్తుందనమాట. సో, అలా ఆపినప్పుడు ఏంటంటే మొత్తం కారు ఎగిరిపోయి ముక్కలయిపోతుంది. మనకి ఇలాగా వాళ్ళ బ్రదర్ వాళ్ళ అక్కకి ఎంత శక్తి ఉందో తననెలా కాపాడింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా హీరోయిన్ ఇంటికొచ్చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్ అంటాడనమాట. "నువ్వే కదా వాళ్ళందరిని కొట్టావు అంటే ఈ విషయంగా అమ్మకి చెప్పావనుకో నీ దుమ్ము నిరిపేస్తాను. ఈ వాల్‌నట్ నిరిపినట్టు చూసుకో" అంటే "సరే సరేలే నేను చెప్పనులే నువ్వేం కంగారు పడకు" అని తను చెప్తాడు. ఇలా ఏంటంటే హీరోయిన్ మార్నింగ్ లెగిచి తనకి మొఖం మీద పింపులొచ్చేస్తుందనమాట. నేనేమైనా తప్పు చేశానా ఏంటి అని చెప్పి పింపుల్ అన్నట్లు చూస్తుంటే పింపుల్‌కి అదేదో అంటుకుంటూ ఉంటుంది. కిందకొచ్చి తింటుంటుంటే నా శక్తులన్నీ పోయాయా ఏంటి అని చెప్పి ఒక స్పూన్‌ని ఇలా ఒక హ్యాండ్‌తో ఇలా ఇరుపుతుంది. సో, హ్యాండ్ అలా విరిగిపోతుందనమాట. మన హీరో ఏంటంటే మార్నింగ్ ఆఫీస్‌కి వస్తాడు. ఆఫీస్‌కొచ్చిన తర్వాత నాకిలాగా ఒక బాడీగార్డ్ యొక్క అవసరం ఉంది. నీకు చెప్పాను కదా! అని చెప్తే వాళ్ళ సెక్రటరీ చాలా మందివి
ఆ రెజ్యూమ్స్ చూపిస్తాడు. ఇంకా హీరోయిన్‌కి ఏంటంటే హీరోయినే కావాలనమాట బాడీ గార్డ్ కింద. సో సెక్రటరీకి చెప్తాడు తన కోసం కనుక్కో అని చెప్పి. మరి సెక్రటరీ అంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ అమ్మాయి కోసం అడిగితే ఇలాగ ఒకళ్ళ పర్సనల్ డీటెయిల్స్ నేను చెప్పాలని అనుకోవట్లేదు అని చెప్పి తను చెప్తే సెక్రటరీ కాల్ చేశాడు హీరోకి. తను చాలా ఇదిలా ఉన్నాడు. ఎవరి డీటెయిల్స్ చెప్పట్లేదంటే ఇంక హీరో రంగంలోకి దిగి వాళ్ళ పెద్ద ఆఫీసర్ ఉంటాడు కదా! సో తన దగ్గర నుంచి హీరోయిన్ యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా! వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్ అయింది కదా! సో ఆ డీటెయిల్స్ అన్నీ కనిపెడతారనమాట. ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఉంటే హీరోయిన్‌కి అప్పుడే కాలొస్తుంది. ఇలాగా హీరో వాళ్ళ కంపెనీ నుంచి. సరే నేను మార్నింగ్ ఇంటర్వ్యూకొస్తాను అని చెప్పి హీరోయిన్ మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్తుంది. సో మొత్తం తను చెప్తాడనమాట. ఇలాగ నువ్వు మా ఎండీకి నువ్వు బాడీగార్డ్ కింద ఉండాలి అంటే, నేనెందుకు బాడీగార్డ్ కింద ఉండాలి? తనకి నేనెందుకు బాడీగార్డ్‌గా ఉండాలి? నేనేమైనా తనకు కుక్క పిల్లనా? నువ్వు చెప్పిందంతా ఓకే చెప్పడానికి అంటే, నీకు ఇయర్‌లీ 60,000 మిలియన్ యువాన్ ఇస్తాను అంటే, ఆ డబ్బులు వినగానే హీరోయిన్ ఇంకా ఆగిపోతుందనమాట. సరే, సరే నేను తనకు బాడీగార్డ్‌గా ఉంటాను. ఓకే. ఇంతకీ మనం ఏ కంపెనీలో పని చేయబోతున్నాము అంటే, అనిషాఫ్ట్ అని చెప్తాడు. సో అదేంటంటే హీరోయిన్ యొక్క చాలా పెద్ద ఆఫీస్ అనమాట. సో అందులో ఎప్పటినుంచో హీరోయిన్ పని చేయాలనుకుంటది. అది వినగానే ఇంకా హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళదొక షాప్ ఉంటుంది కదా! షాప్‌లో కూర్చొని అందరూ మాట్లాడుతూ ఉంటే, అదే వాల్నట్ బేకరీకి ఒక అమ్మాయొస్తుంది. ఒక ఆంటీ టైప్ అనమాట. ఆవిడతోటి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కొంచెం నవ్వుతూ క్లోజ్‌గా మాట్లాడుతూ ఉండడాన్నేంటంటే, హీరోయిన్ వాళ్ళ మదర్ చూసి కొంచెం ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఏంటంటే హీరోయిన్ జాబ్ వస్తుంది కదా! జాబ్‌లో జాయిన్ అవుతుంది కదా! మొత్తం తన ప్యాకింగ్స్ అవన్నీ మంచిగా చేసుకొని ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసి వాళ్ళ తమ్ముడితో చెప్తుందన్నమాట. ఇలా నాకు జాబ్ వచ్చిందిరా అని చెప్పి ఇలా కొడితే ఆడి మెడ వంగిపోతుంది. ఆడిది సారీ, సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ మనకేంటంటే గోకుడు ఉంటాడు కదా! తన నుంచి హీరోయిన్‌కి ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే జాగ్రత్తగా ఉండు. మీ దగ్గర కొన్ని కేసెస్ ఎక్కువవుతున్నాయి. దొంగల్లాంటి వాళ్ళు తిరుగుతున్నారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటే, సరే, సరే అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో ఏంటి తిను నాకు కాల్ చేసాడు. చాలా హ్యాపీగా ఉందని చెప్పి దొర్లుతూ ఉంటే మంచం మీద నుంచి కిందకి పడిపోతుంది. సో తను పడిన సౌండ్‌కి కింద వాళ్ళ అమ్మాలు తింటుంటే ఒక భూకంపం వచ్చేటట్లు అయిపోతుందనమాట. ఇక్కడ మార్నింగ్ ఏంటంటే హీరో దగ్గరికి హీరోయిన్ వస్తుంది. సో తన యొక్క రెజ్యూమ్ మొత్తాన్ని చూసి ఇలాగ నీకీ జాబ్ ఓకే కదా! నువ్వు నాకు బాడీగార్డ్‌గా ఉండడానికి అని చెప్తే హీరోయిన్ కూడా నాకు ఓకే. బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని చెప్పి మొత్తం అంతా అడుగుతుందనమాట. మొత్తం అందరికి ఉన్న ఎంప్లాయీకి ఉండేటట్లు నాకు కూడా అన్నీ వర్తిస్తాయా? నాకు సెలవులు కూడా ఉంటాయా? అంటే నీకు సెలవులని ఉండవు. నువ్వు బాడీగార్డ్ కాబట్టి అంటే అదేంటి సెలవులు లేకపోతే ఎలాగా? సరే, సరే, సరే అయితే నాకు ఇంకొక కండిషన్ ఉంది నాది. ఏంటంటే నేను మీకు బాడీగార్డ్ కింద మిమ్మల్ని సేవ్ చేసిన తర్వాత మీరు నాకు వేరే అంటే గేమింగ్ డిజైనింగ్ ఉంటుంది కదా! ఆ సెక్షన్‌లో నన్ను వేస్తారా? అంటే ఓకే. అది చూద్దాంలే అని చెప్పి హీరో అంటాడు. అలా కాదు అయితే మనం ఒక కాంట్రాక్ట్ నోట్ చేసుకుందాము. మీరు కాంట్రాక్ట్ రాయించుకోండి నాతోటి అని అంటే కాంట్రాక్టా? సరే, సరే నీతో కాంట్రాక్ట్ చేయించాలంటే నీకు నాకు ఒక పోటీ ఉంటుందని చెప్పి ఇద్దరు చేతులు పట్టుకొని ఉంటారు కదా! సో ఫస్ట్ ఎవరైతే ఒకళ్ళని ఓడిస్తారో సో వాళ్ళు చెప్పినట్లే వినాలి అని చెప్పి హీరోయిన్‌తో హీరో అంటాడు. ఆల్రెడీ హీరోయిన్‌కి చాలా బలం ఉంటుంది కాబట్టి హీరోని సింపుల్‌గా మొత్తంని ఔట్ చేసేస్తుందనమాట. తను 2 చేతులు పట్టుకొని తోసేస్తుంది. సో, ఇంక హీరో చేసేదేం లేక వాళ్ళ సెక్రటరీకి కాల్ చేసి, ఇలా కాంట్రాక్ట్ తీసుకొని రా అని చెప్పి కాంట్రాక్ట్ తీసుకొనొస్తారు. ఆ కాంట్రాక్ట్ మొత్తాన్ని హీరోయిన్ చదువుతుందనమాట. మొత్తం అంతా చదివితే అందులో ఏంటంటే 60,000 మిలియన్ యువాన్ అని ఉంటుంది కదా! ఇయర్‌లీ తన పే స్కేల్ అనేది. సో, అది చూసి హీరోయిన్ ఏంటంటే సైన్ చేసేస్తుంది దాని మీద. సైన్ చేసేసి ఇక నుంచి నేను అఫీషియల్ అని చెప్పి అని అంటుంది. సరే, సరే మీ ఇద్దరికీ అయితే మంచిగా నేనొక చికెన్ ఫైట్ పెడతాను. సో, నువ్వు హెల్మెట్ తెచ్చుకో అని చెప్పేదంటే, హెల్మెట్ దేనికి? హెల్మెట్ ఏం నా దగ్గర లేదంటే వాళ్ళు ఒక ఫుడ్ ఆర్డర్ పెడతారు. సో, ఆ ఫుడ్ పట్టుకొని వచ్చిన అతని దగ్గర హెల్మెట్ ఉంటుంది. ఆ హెల్మెట్ ఏంటంటే హీరో కొనేసి ఇతనికిస్తే చికెన్ ఫైట్ ఆడతారనమాట ఇద్దరు. ఏంటంటే మోకాళ్ళు ఉంటాయి కదా! దాన్ని మడిచి ఇద్దరును కొట్టుకోవాలనమాట. సో, హీరోయిన్ ఏంటంటే ఇలా టచ్ చేసేటాక మోకాళ్ళతోటి వాడు ఎగిరి గోడకి పడిపోతాడనమాట. గోడకి తగిలి గోడ మొత్తం కన్నం పడిపోతుంది. సో, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వాడికి హెడ్‌కి ఏమి కాదనమాట. ఇంకా హీరోయిన్ ఏంటంటే సారీ, సారీ నేనిలా చేసినందుకు సారీ అని చెప్తే ఇంక అక్కడి నుంచి తను వెళ్ళిపోతాడనమాట. మొత్తం హాస్పిటల్‌కి తీసుకొని మొత్తం బ్యాండేజ్ అదంతా ఏసి పంపించేస్తారు. ఇలా హీరో ఏంటంటే హీరోయిన్‌తో మాట్లాడతాడనమాట. సో, "నువ్వు నన్ను ప్రొటెక్ట్ చెయ్యాలి. నీకు ఇదే నీ పని. రేపటి నుంచి నువ్వు వర్క్‌లోకొచ్చి జాయిన్ అయిపో. నాకు కొంతమంది నాకు సస్పీషియస్ కాల్స్ చేస్తున్నారు. సో, వాళ్ళ కోసమని నేను అసిస్ట్ చేసుకుంటున్నాను. హోప్‌ఫుల్లీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకుంటున్నాను" అని చెప్పి హీరోయిన్‌తో అంటే, "అవునా? సరే, సరే
ఇంక నేను అఫీషియల్లీ మీకు బాడీగార్డ్‌ని కదా అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ నైట్ స్ట్రీట్‌లో నడుచుకొని వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఫాలో అయినట్లు హీరోయిన్‌కి అనిపిస్తుంది. హీరోయిన్ ఏంటంటే అంతగా దాన్నేం పట్టించుకోదు. సో, హీరోయిన్ నైట్ ఇంట్లో పడుకున్న టైంలోనే హీరోయిన్‌కి ఒక కాల్ వస్తుందనమాట గోకుడు నుంచి. సో, హీరోయిన్ కిందకొస్తే తనకేంటంటే సేఫ్టీ గ్యాడ్జెట్స్ ఇస్తారు. కొంచెం దీన్ని జాగ్రత్తగా వాడు, కొంచెం ఇక్కడ క్రైమ్స్ ఎక్కువవుతున్నాయి అని చెప్తే హీరోయిన్ అంటుంది, "నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? అంతా బానే ఉందా?" అన్న టైంలోనే తనకేంటంటే గోకుడికి కాల్ వస్తుంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి. సో, తనే నాకు కాల్ చేసింది అని చెప్పి కొంచెం తిరిగి తన మీద ఫీలింగ్స్ ఉంటాయి కదా గోకుడు మీద. సో, కొంచెం ఫీల్ అవుతుందనమాట వాడు గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానగానే. ఇదిలా ఉండగా ఒక అమ్మాయి స్ట్రీట్‌లో నడుచుకొని వెళ్ళిపోతుంటుంటే ఒక సైకో గాడు ఆ అమ్మాయిని బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కొట్టేసి ఆ అమ్మాయిని చంపేస్తాడనమాట. సో, హీరోయిన్‌కేంటంటే ఎవరో అరిచినట్లు వినిపిస్తుంది. వినిపించి నిద్రలో నుంచి లెగుస్తుంది. ఇక్కడేంటంటే పెద్ద క్రైమ్ సీన్ అయిపోతుందనమాట. పోలీసులు అక్కడికొచ్చి మొత్తం అంతా బారికేడ్స్ అవన్నీ వేసి ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీని వ్యాన్‌లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. మార్నింగ్ అయ్యేసరికి వాళ్ళందరూకి తెలుస్తుంది. ఆ ఏరియాలోనే హీరోయిన్ ఉన్న ఏరియాలోనే అందరికీ తెలుస్తుంది. హీరోయిన్ ఏంటంటే ఇలా ఆఫీస్‌కొస్తుంది. ఆఫీస్‌కి రాగానే హీరో చూపిస్తాడనమాట ఆ న్యూస్ వేసి. "ఇలాగ మీ ఏరియాలోనే ఇలా జరుగుతుందంట. చూసావా? ఏం జరుగుతుందో నీకైనా అర్థమవుతుందా?" అంటే, "అయినా ఇలాంటి క్రైమ్స్ చాలా ఎక్కువైపోయాయంటే." "అవును, నాకు నిన్న నైట్ కూడా వాడు కాల్ చేశాడు. వాడు నన్ను ఫాలో అవుతున్నాడు." అంటే, "మీరెందుకు పోలీసులు కంప్లెయింట్ చేయకూడదు?" అని చెప్పి హీరోయిన్ అంటే, "నాకు పోలీస్‌కి చెప్పాల్సిన ఇష్టం లేదు. పోలీసులు చెప్పాలని అనుకోవట్లేదు" అని చెప్పి హీరోయిన్‌తో చెప్తాడు. అదే టైంలో ఏంటంటే హీరోయిన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో హీరోకేంటంటే ఒక కాలొస్తుంది. సో, ఇప్పుడు తనని ఫాలో చేస్తూ కాల్ చేస్తున్నాడు కదా ఒకతను. సో, అలాగా తనకి కాలొస్తుంది. కాలొస్తే తను నాకు మీ కంపెనీని ఇచ్చేయాలి అని చెప్పి అంటాడు. అలా హీరోయిన్ వింటూ ఉంటుంది. మనకి ఇలా ఎపిసోడ్‌ని దీంతో ఎండ్ చేసేస్తారు.